దివంగత నేత ఎన్టీ రామారావు గారి యొక్క చనిపోయిన దినము. మరి తెలుగుదేశం అంటే ఆయన పెట్టిన పార్టీలో ఇంతవరకు కూడా ఒక స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు అత్యాజెండా పట్టుకొని పైకి వచ్చిన వ్యక్తి అతను. ఈరోజు వివిధ బలహీన వర్గాలు ఆ రోజుల్లో పట్టణ అన్నం దొరకకుండా అన్నం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ప్రజలను చైతన్యం చేసి రాజకీయంగా బీసీలను, బలహీన వర్గాలు, అట్టర్ణ వర్గాలను కూడా చైతన్యం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన యొక్క పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కొన్ని సంవత్సరాలు కొన్ని విషయాల్లో దూరం ఉంది. కాబట్టి మా యొక్క ఆలోచన ఎందుకంటే ఈరోజు మీ ముంగల మాట్లాడుతున్న వికారాబాద్ అంటే ఎన్టీ రామారావు పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి ఇంకా కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ముందు చూపుతూ ముందుకెళ్తా ఉంది. రాష్ట్రంలో సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు బీద బలహీన వర్గాల పార్టీ. ఆ పార్టీలో ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు. ఆ నాయకులకు మేము ఏం చెప్తా ఉన్నామంటే కనీసము ఆయన బర్త్డే రోజును దండేయమని చెప్తున్నాం. వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా ఆయన ఎందుకంటే ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, బాగుపడ్డలు అందరూ కూడా ఆయన లోపలిగా మొక్కుంటే పోయి దేవుని లెక్క మొక్కుమంటున్నాం. మీరు బయటికి రాకుంటే మన ఏ పార్టీలకి మీరు వెళ్ళగొట్టారు. కానీ ఎన్టీ రామారావు వర్ధంతి జయంతి వచ్చినప్పుడు మొక్కుండి, కానీ ఊర బయటికి రాకుంటే బాధలేదు. ఎందుకంటే ఎక్కడైనా ఉండండి, కానీ ఎన్టీ రామారావు భిక్ష వల్ల ఇవాళ జాతిలో ప్రతి జాతికి మరి ఎన్టీ రామారావు భిక్ష పెట్టిండు. ఆ రోజుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు, ఆ రోజుల్లో కష్టాల్లో ఉన్నారు ప్రజలు. మరి ఎందుకంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరి ఓ చైతన్యం వచ్చింది ప్రజల లోపల. ఇలా బీసీ బలం ఇలా చెప్తా ఉన్నారు అందరూ కూడా, ఎక్కడెక్కడో చెప్తా ఉన్నారు జనాలందరూ కూడా. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఒక దేవేందర్ గౌడ్ పంపిస్తలేదు బీసీ నాయకుడు అయినా. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇలా చంద్రశేఖర్ మంత్రి అయ్యాడు, ఎస్సీ నాయకుడు అయినా. నేను ఏమంటా ఉన్నానంటే ఇప్పుడున్న సమాజంలో అది కావాలి, ఇది కావాలి, మాకు అట్లా కావాలి. ఎన్టీ రామారావు పురోగ చేసి పెట్టిండు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకు పెద్ద పీట వేసింది ఎన్టీ రామారావు. కనుక మా ఆలోచన ఒకటే, ఇవాళ లోకేష్, ఆంధ్రప్రదేశ్ యొక్క మంత్రి లోకేష్ ఎన్టీఆర్ ఘాట్లో 6 గంటలకు వచ్చిండు. మేము అక్కడనే పోయినాం. ఇలా ప్రెసిడెంట్ వచ్చిండు, పార్టీలో పనిచేసాడు, బాబుమోహన్ వచ్చిండు, మోత్తుపల్లి నరసింహులు వచ్చిండు. వీళ్ళందరూ కూడా మరి అక్కడున్న అనుభవించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్టీఆర్ ఘాట్కు రావడం జరిగింది. కనుక మా ఆలోచన అంతే. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వికారాబాద్ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, మాకు అవసరం ఇవ్వలేదు. కానీ ఎన్టీ రామారావు లబ్ధి పొందిన నాయకులు అందరూ కూడా ఎన్టీ రామారావు మొత్తమని చెప్తా ఉన్నాం.